బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరోయిన్ డింపుల్ హయాతీపై కేసు నమోదైంది. డింపుల్తో పాటుగా భర్త పైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంట్లో పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదంటూ ఒడిశాకు చెందిన పని మనిషి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. తన నగ్న వీడియోలు తీసేందుకు డింపుల్ హస్బెండ్ ప్రయత్నించారంటూ కూడా ఆమె ఆరోపణలు చేస్తోంది. కుక్కలు చూసుకోవడానికి ఒడిశా నుంచి 2 యువతులను పిలిపించారు డింపుల్. జీతం ఇవ్వకుండా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు ఆ తర్వాత అంటూ తెలుస్తోంది. మీరు నా చెప్పులంత వాల్యూ కూడా చేయరంటూ డింపుల్ తన భర్త కూడా అవమానించారంటూ ఆ యువతి ఆరోపణలు చేస్తున్నారు. హయాతీతో పాటు ఆమె భర్త చిత్రహింసలకు గురి చేశారంటూ ఆ మహిళ తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఇప్పటికీ డింపుల్ నుంచి కానీ తన భర్త నుంచి కానీ పెద్దగా రెస్పాన్స్ వచ్చినట్లుగా కనిపించడం లేదు. గత 2 రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. ఒక్కసారి అసలు ఆ మహిళ ఏమంటున్నారు, ఏం జరిగిందనే వివరాలు నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఈ బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో ఒక డింపుల్ హయాతి అని హీరోయిన్ అంట. మరి తనెవరో నాకైతే అంతగా తెలీదు. వంశీరామ్ వెస్ట్వుడ్లో ఉంటుంది తను. అయితే వీళ్ళకు ఇంట్లో పని చేయడానికి అమ్మాయి కావాలని చెప్తే నేను ఒడిశా నుంచి ఒక 2 అమ్మాయిల్ని పిలిపించాను. వాళ్ళ డాగ్స్ కేర్ చేసుకోవాలి అని చెప్పింది, కుక్కల్ని చూసుకోవాలని చెప్పింది. సరే అని పిలిపించాను. తీరా చూస్తే 2 రోజులు బాగానే చూసుకున్నారు. 3వ రోజు వాళ్ళ ఆయనని ఉసగలిపి పంపించేసింది. వాళ్ళ ఆయన పాపము, నువ్వు నా చెప్పులకి వాల్యూ లేదు, నా షూస్ వాల్యూ లేదు, నువ్వెంత, నీ బతికెంత అనేసి మాటలు మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదండి. అండ్ పైనుంచి ఫుడ్ సరిగా పెట్టకపోవడము, పైనుంచి ఆ హీరోయిన్ అనే ఆమె నాకు చాలా గలీజ్గా మాటలు అన్నది. సో ఇగో ఈ పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు. ఈ పిల్లల పరిస్థితి ఇట్లున్నది. వీళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏమో. మరి జీతం ఇయ్యలేదు, చేయించుకున్నారు పని. మళ్ళీ నా మొగుడు అడ్వకేట్, నన్ను ఎవరు ఏం పీకలేరు అనేసి అంటుంది. కొంచెము చూసి ఈ పోస్ట్ ఎక్కడి దాకా వెళ్తుందో మరి మీరే కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. అందరినీ నేను వేడుకుంటున్నాను, హెల్ప్ చేయండి. 2 ఆడపిల్లల్ని నేను తీసుకొచ్చాను అక్కడ పనిచేయడానికి, వాళ్ళ ఇంట్లో డాగ్స్ని చూసుకోవడానికి కావాలంటే. కానీ వాళ్ళు వచ్చిన 2 రోజులు బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత వారిని తిట్టడం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, అక్కడ ఆ మాటలు మాట్లాడుతున్న సందర్భంలో మీ జీవితాలు నా చెప్పులు ఖరీదు అంత చేయవు అంటూ హయాతి హస్బెండ్ మాట్లాడారు అంటూ ఆ యువతి ఆ వీడియోలో చెప్తుంది. కనీసం పని చేయించుకొని శాలరీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పిల్లలకి నేనేం చెప్పాలి అంటూ ఆ మహిళ ప్రశ్నిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. అసలు నిజంగా ఏం జరిగింది, డింపుల్ హయాతి భర్త ఎవరు అనేది కూడా ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ఒకసారి పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి పవన్తో మాట్లాడదాం. పవన్, డీటెయిల్స్ ఏంటి అసలు? అంటే ఆ మహిళ ఎవరు, ఆ పిల్లలు ఎవరు? 2 ఆడపిల్లలు కనిపిస్తున్నారు ఆ వీడియోలో. వాళ్ళు ఎవరు? కేసు నమోదైంది అంటూ కూడా తెలుస్తుంది. అంటే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళారా వాళ్ళు, లేకపోతే ఏం జరిగింది అంటే క్లారిటీ లేదు ఈ విషయానికి సంబంధించి. రైట్ నందు, టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కొంతకాలంగా అవకాశాలు లేక ప్రేక్షకులకు దూరంగా ఉన్న ఆమెపై హైదరాబాద్ లో తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. సో ప్రస్తుతం ఆమె షేక్పేట్లోని వంశీరామ్ వెస్ట్వుడ్స్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటుంది. ఆమె పెంచుకుంటున్న 2 కుక్కల సంరక్షణకు ఒక ఏజెంట్ ని సంప్రదించగా ఆమె ఒడిశా నుంచి 2 అమ్మాయిలను తీసుకొచ్చి పనిలో పెట్టింది. 2 రోజులు బాగానే చూసుకున్న తర్వాత 3వ రోజు వాళ్ళని తిట్టి పంపించినట్లు యువతులైతే పనిలో పెట్టిన మహిళ చెబుతూ వస్తా ఉంది. సో డింపుల్ హయాతి నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లో వద్ద యువతులు రోడ్డు పక్కన దీనంగా కూర్చోగా ఒక మహిళ వీడియో తీసి హీరోయిన్ భాగవతం అంతా ఎవరు పెట్టింది సో చెప్పడం జరిగింది. నా భర్త లాయర్, మీరు నన్నేం చేయలేరంటూ డింపుల్ తమని దుర్భాషలాడినట్లు బాధితులు చెబుతున్నారు. పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోగా అడిగినందుకు తమనే బూతులు తిడుతున్నారని వాపోతున్నారు. సో మీరు నా చెప్పులంతా వాల్యూ చేయరు, మీరెంత, మీ బ్రతికెంత అంటూ డింపుల్ భర్త దుర్భాషలాడినట్లు చెబుతా ఉన్నారు. సో ఈ వీడియోని అందరూ షేర్ చేయమంటూ కూడా ఆమె ఆ వీడియోలో వేడుకోవడం జరుగుతుంది. సో దీనిపై పోలీసులు అయితే మరోసారి ఆ కేసు నమోదు చేసుకుని డింపుల్ హయాతికి కస్టడీకి తీసుకోవడం జరుగుతా ఉంది. సో విచారణ ఇస్తా ఉన్న ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలు, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సో తనపై కేసు ఫైల్ అనేది, తన భర్తపై కేసు ఫైల్ అయింది అనేది ఇప్పుడు కాస్త చర్చనీయాంశంగా మారింది. సో ఇదైతే పనికంటే పిలిపించుకుని ఏదైతే బయట చెప్పులు తుడిచే క్రమంలో కానీ ఇవంతా కానీ కుక్కలు ఏదైనా అవి నీట్నెస్ లేకపోవడం వల్ల కొన్ని క్లీనింగ్ చేసే సమయంలో భర్తకు చిరాకు వచ్చి ఆ 2 పని వాళ్ళని తిట్టడం జరిగింది. సో
తిట్టే క్రమంలో ఒకసారి మందలించి వదిలేయకపోగా మరీ వీలేదో వారి కుటుంబ సభ్యుల్లా వారిని అయితే మరీ దుర్భాషలాడుతూ వారిని బూతులు తిడుతూ మీరు మరీ హీనం నా బతుకులు ఆ చెప్పులంతా వాల్యూ చేయదంటూ కూడా వారిని చాలా హీనంగా మాట్లాడి ఇంట్లో నుంచి పంపించడం జరిగింది. సో ఇదంతా కూడా భరించలేని వారు రోడ్డు పక్కన హీనంగా కూర్చుంటే ఒక స్థానికంగా ఉన్న వాళ్ళు వీడియో తీసి మాత్రం సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. సో డింపుల్ హయాతీపై మరోసారి టాలీవుడ్ లో చర్చ అయితే నడుస్తా ఉంది. సో దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది నందు. సో పోలీసులు కూడా ఇంకా అధికారికంగా ఏం చెప్పలేదు, తనపై కేసు తీసుకున్నట్టు కానీ ఇంకా దానిపై విచారిస్తున్నాం అన్నట్టు కూడా ఇంకా ఏం చెప్పలేదు నందు. సో ఈ రోజు కానీ రేపు కానీ దీని గురించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు చెప్తా ఉంటారు. అంటే డింపుల్ కానీ తన హస్బెండ్ అని చెప్తున్న వ్యక్తి కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా దీనికి సంబంధించి? అంటే యాక్చువల్లీ చాలామందికి డింపుల్కి పెళ్ళయిందని కూడా తెలీదు, ఇంక్లూడింగ్ మీ. మరి నిజంగా అయిందా లేకపోతే ఆ వ్యక్తి ఎవరు, అసలు డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకి? పవన్ వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ప్రస్తుతానికైతే వారి తరఫు నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇంతవరకు అందలేదు. ఎందుకంటే వారు గత ఈ వీడియో 3 రోజుల నుంచి సోషల్ మీడియా అయితే వైరల్ అవుతా ఉంది. సో ప్రస్తుతానికి ఇది మీడియా దాకా రావడానికి, జనాల్లో రీచ్ అవడానికి కాస్త ఆలస్యంగా వచ్చింది ఈ న్యూస్ అంతా వెలుగులోకి. కానీ ఇంత జరుగుతున్న డింపుల్ హయాతి కానీ అతనికి సంబంధించిన ఆ కుటుంబ సభ్యుడో లేకపోతే అతని బాయ్ ఫ్రెండా లేకపోతే ఇంకేనా రిలేషన్ ఉందో అతడితో తెలియదు. కానీ ఇంతవరకు కూడా ఎవరు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. కానీ తన భర్తే నీ ఇద్దరం ఉంటామంటూ కూడా ఆ పని మనుషులకు అయితే చెప్పడం జరిగింది. సో వారు పనివారు కాబట్టి నిజంగా అతని భర్తేనా లేదా అతని కుటుంబ సభ్యుడా లేదా అతని బాయ్ ఫ్రెండ్ అనేది ఇంకా స్పష్టత రాలేదు. సో దీనిపై ఇంకా ఈ న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి రావడం వల్ల ఇంకా పూర్తి వివరాలు అందట్లేదు రందు. సో పోలీసులు అయితే దీనిపై విచారిస్తా ఉన్నాం. సో నిజాలు ఏంటనేది పోలీసుల విచారణ తర్వాత తెలిసే అవకాశం ఉన్నది. ఓకే, రైట్. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి డింపుల్ నుంచి కానీ తన భర్తగా చెప్తున్నటువంటి వ్యక్తి నుంచి కానీ మరి ఇక్కడ ఏం క్లారిటీ రాలేదు. అంటే డింపుల్కి పెళ్ళయిందన్న విషయం కూడా ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు, అసలు అయిందా లేదా, లేదంటే అసలు ఆ పర్సన్ ఎవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చాలా వరకు డింపుల్కి పెళ్ళయిందన్న ఆలోచన, ఆ విషయం ఎవరికి క్లారిటీ లేదు. మరోవైపు ఇద్దరు యువతుల్ని తీసుకొచ్చాను నేను పని కోసం అని చెప్పేసి, మరి వాళ్ళిద్దరికీ కనీసం జీతం కూడా ఇవ్వలేదు, ఒడిశా నుంచి తీసుకొచ్చానని చెప్పి ఆ యువతి చెప్తుంది. ఆ యువతి ఎవరు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఈ 2-3 రోజులుగా ఈ విషయం సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది, చాలామంది చర్చించుకుంటున్నారు. ఆ మహిళ మాత్రం చాలా ఆరోపణలు చేశారు ఆ వీడియోలో. నానా రకాలుగా మాట్లాడారని, అనకూడని మాటలు అన్నారని, రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి ఆ యువతులు ఇప్పుడు ఎక్కడున్నారు, ఆ మహిళ ఎక్కడున్నారు అనేది కూడా ఆర్టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ దీనికి సంబంధించి డింపుల్ నుంచి కానీ అటు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. కొంతమంది ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. డింపుల్ హయాతీపై పోలీసులు చర్యలు తీసుకుంటారా అని మీరు అనుకుంటున్నారా అనే ప్రశ్న మేము అడిగినప్పుడు, ఆర్టీవీ అడిగినప్పుడు చాలామంది 69% మంది అవును తీసుకుంటారని చెప్తున్నారు, 29% మంది మాత్రం నో అంటున్నారు. కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, ఒకసారి నేను కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. అరే కామెంట్ చేస్తున్నారు, డింపుల్ ఇంట్లో వర్క్ చేయాలంటే లక్ ఉండాలి. ఎందుకు? ఐ డోంట్ నో. ఎందుకు అంత లక్ ఉండాలి? హీరోయిన్ అయినా, హీరోయిన్ ఇంట్లో పని చేయాలంటే నిజంగా అంత లక్ ఉండాలా? ఓకే, రైట్. సురేష్ కుమార్ కామెంట్ చేస్తున్నారు, అసలు మ్యారేజ్ ఎప్పుడైంది తనకు అసలు అని చెప్పి కామెంట్ చేశారు. యాక్చువల్లీ ఆ విషయం ఎవరికి తెలియదు, క్లారిటీ కూడా లేదు, ఇంక్లూడింగ్ మీ. తోట భవానీ, పని మనిషే అనుమానంగా ఉంది అంటూ కామెంట్ చేశారు. ఏమో ప్రయత్నం చేస్తున్నాం. 2 విషయాలు ఇక్కడ క్లారిటీ రావాల్సి ఉంది. ఒకటి, డింపుల్కి అసలు పెళ్ళయిందా నిజంగా, ఎవరికి తెలియదు ఈ విషయం. మరి ఇండస్ట్రీలో కూడా అయిందా లేదా అని కనుక్కునే ప్రయత్నం, ఒకవేళ అయితే ఆ వ్యక్తి ఎవరు అని కనుక్కునే ప్రయత్నం కూడా ఆర్టీవీ చేస్తుంది. అట్ ది సేమ్ టైం నిజంగానే అసలు ఈ మహిళ ఎవరు, ఆ పిల్లలు ఎవరు మనకి వీడియోలో కనిపిస్తున్నారు. అదిగో ఇద్దరు యువతులు కనిపిస్తున్నారు అక్కడ. వాళ్ళిద్దరినీ డింపుల్ తన ఇంట్లో డాగ్స్ని టేక్ కేర్ చేయడం కోసం అని చెప్పి పిలిపించారు. ఒడిశా నుంచి ఆ యువతి పిలిపించింది అంటూ తెలుస్తుంది. మరి అసలు ఆ యువతి ఎవరు, ఆ ఇద్దరు యువతులు ఇప్పుడు ఎక్కడున్నారు, ఆ మహిళ ఎవరు, ఆ ఇద్దరు యువతులు ఎక్కడున్నారు, వాళ్ళ వర్షన్ కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. దీనికి సంబంధించి గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. మరొకసారి ఆ మహిళ మాట్లాడిన మాటలు విందాం. ఈ బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో ఒక డింపుల్ హయాతి అని హీరోయిన్ అంట. మరి తనెవరో నాకైతే అంతగా తెలీదు.
వంశీరామ్ వెస్ట్వుడ్లో ఉంటుంది తను. అయితే వీళ్ళకు ఇంట్లో పని చేయడానికి అమ్మాయి కావాలని చెప్తే నేను ఒడిశా నుంచి ఒక 2 అమ్మాయిల్ని పిలిపించాను. వాళ్ళ డాగ్స్ కేర్ చేసుకోవాలి అని చెప్పింది, కుక్కల్ని చూసుకోవాలని చెప్పింది. సరే అని పిలిపించాను. తీరా చూస్తే 2 రోజులు బాగానే చూసుకున్నారు. 3వ రోజు వాళ్ళ ఆయనని ఉసగలిపి పంపించేసింది. వాళ్ళ ఆయన పాపము, నువ్వు నా చెప్పులకి వాల్యూ లేదు, నా షూస్ వాల్యూ లేదు, నువ్వెంత, నీ బతికెంత అనేసి మాటలు మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదండి. అండ్ పైనుంచి ఫుడ్ సరిగా పెట్టకపోవడము, పైనుంచి ఆ హీరోయిన్ అనే అమ్మాయి నాకు చాలా గలీజ్గా మాటలు అన్నది. సో ఇగో ఈ పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు. ఈ పిల్లల మా పాడి రైతు కుటుంబాలకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు విజయ డైరీ వారి దసరా శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ చలసాని ఆంజనేయులు, చైర్మన్, కృష్ణా మిల్క్ యూనియన్.